ఇంట్లో ఉంటూనే ఇంటి పని చేసుకుంటూనే తక్కువ బడ్జెట్లో ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సునీత అండి. నేను ఒక గృహిణిని. అయితే ఇంట్లో ఉంటూనే ఒక 5 సంవత్సరాల నుంచి ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను. తక్కువ పెట్టుబడితోటే ఎక్కువ లాభం పొందేలాగా ఒక చిన్న ఐడియా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నామో, ఏదైనా పని ఉంటే బాగుండు, ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందండి. వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏదో బిజినెస్ అన్నారు కదండి, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారా? అయితే ఇప్పుడు అదే మ్యాటర్లోకి వచ్చేద్దామండి. ముందుగా ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే దోశ బ్యాటర్ అండి. ఈ దోశ బ్యాటర్ అనేది చాలా వరకు బయట కూడా అండ్ మోర్లో అయినా డీమార్ట్లో అయినా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ రెడీమేడ్గా చేసి అమ్ముతూ ఉన్నారు కదండి. అదే ఈ బిజినెస్ అండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రెడీమేడ్గా చాలా వరకు కొనుక్కుంటూ ఉన్నారు కదండి. అదే మనం అనువుగా తీసుకొని ఈ బిజినెస్ని అయితే రన్ చేయొచ్చండి. దీనికి పెద్దగా పెట్టుబడి ఏముండదండి. బియ్యం నానబెట్టేసుకొని, పప్పు అవన్నీ కలిపి నానబెట్టేసుకొని వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. గ్రైండర్తో కూడా అవసరం లేదండి. స్టార్టింగ్లో మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద మొత్తంలో కావాలి అనుకుంటే గ్రైండర్ తీసుకోవచ్చండి. దానికి కూడా పెద్ద అమౌంట్ ఏం కాదండి. ఒక 5-6 వేలల్లో వచ్చేస్తుంది. మీరు ఇంట్లో రుబ్బుకోవడానికైనా, ఇంట్లో దోశలు అయినా, ఇడ్లీకైనా రుబ్బుకోవడానికి, పచ్చళ్ళు రుబ్బుకోవడానికైనా మీకైనా ఇంట్లో పనికొస్తుంది. లేదంటే ఇలా బిజినెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బిజినెస్ చేయకపోతే ఇది వేస్ట్ అవుతుందని ఏం లేదు కదండి. ఇంట్లో కూడా వాడుకోవచ్చు కదా, అందుకని. అండ్ మీరు ఇంటి ముందట ఏదైనా గేట్కి చిన్న అట్టా మీద ఇడ్లీ దోశ బ్యాటర్ అమ్మబడును అని ఒక బోర్డు పెట్టేశారనుకోండి, ఎవరైనా అడుగుతారు కదండి. ఆ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంట్లోకైనా వాడుకోవచ్చు. ముందైతే నేను ఒక 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుండ్లు, ఒక పిరికెడు మెంతులు వేసి నానబెట్టేశానండి కడిగి. తర్వాత ఒక 6 గంటల తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకుంటూ ఉన్నాను. ఈ బ్యాటర్ అనేది నాకు ముందే ఆర్డర్ ఇచ్చారండి. నేను చెప్తాను, మీరు కావాలంటే ఒక ముందు రోజు చెప్పండి, తర్వాత ఇస్తానని చెప్పి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే వేస్ట్ అవుతుంది కదండి. అందుకని చెప్పేసి ఆ కస్టమర్కి ఆ విధంగా ముందే అలవాటు చేశానండి. వాళ్ళైతే ఇంకెప్పుడు ఇలా అడుగుతూ ఉంటారనమాట. ముందు రోజే చెప్తే నేను ఇంకా వాళ్ళు అడిగే టయానికి ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటాను. ఇంకా ఓన్లీ ఇలా ఇడ్లీ దోశ బ్యాటరే కాదండి, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఈ గ్రైండర్లో రుబ్బుకోవచ్చు. మనం ఇంకా స్టోర్ చేసుకొని 10 రూపీస్ ప్యాకెట్స్ అండ్ 20 రూపీస్ ప్యాకెట్స్, లేదంటే పావు కేజీ ప్యాకెట్స్ అలా షాప్స్లలో కూడా వేయొచ్చండి. ఆ విధంగా కూడా మనం చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతంగా బాగా హెల్తీ ఫుడ్కి అలవాటయ్యారు కదండి. ఆ విధంగా కూడా మనము రాగి దోశ అని, ఇడ్లీ దోశ బ్యాటర్ అని, అండ్ లేదా హెల్తీగా కొర్రల ఇడ్లీ, ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యి అందరూ కూడా యూజ్ చేస్తున్నారు కదండి. అలా ఆ బ్యాటర్లు అన్నిటి కూడా మీరు ఒక లిస్ట్ రాసి ఒక బయట ఒక గేట్కి హ్యాంగ్ చేసుకున్నారంటే ఎవరైనా కావాలంటే ఇవ్వచ్చండి. ఆ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ గ్రైండర్లో వేసినప్పుడు అక్కడే ఉండాలి, అంతసేపు మన పని వేస్ట్ అవుతుంది అనేది ఏం లేదండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అదే మెదుగుతూ ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ కావాల్సిన వాటర్ వేసుకుంటూ చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడే ఉండ అవసరం లేదు. నేను వీడియో కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కానీ మధ్యలో ఒక చిన్న గరిటె తీసుకొని కలిపేసుకుంటూ మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ మనం ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చండి. ఇలా చేస్తే ఈజీగా మెదిగిపోతుంది. మనం అక్కడే పని వేస్ట్ చేసాము, టైం వేస్ట్ అయిపోయింది అనేది ఏముండదండి. ఇంట్లో మనం అన్నం పొయ్యి మీద పెట్టి అటు ఇటు పనులు చేసుకుంటూ చూసుకుంటాం కదా, అదే విధంగా ఉంటుందండి. ఇంట్లో పనులు ఈజీగా అయిపోతాయి. దాంతోపాటు మనకు ₹1 మిగులుతుంది. స్టార్టింగ్లోనే చాలా బిజినెస్ వచ్చేయాలి, లాభాలు వచ్చేయాలి అనేది చూసుకోవద్దండి. వచ్చిన కస్టమర్ని బయటకు పోకుండా మంచి క్వాలిటీది అయితే ఇవ్వడం నేర్చుకోవాలండి. అలా అయితే ఇంకా మనకి వాళ్ళు కావాలనుకున్న పనులలో మనమే గుర్తొస్తాం తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఇప్పుడు మీ దోశ బ్యాటర్ చూపిస్తే చూడండి ఎంత టైట్గా ఉందో. దీంట్లో బోల్డ్ అని వాటర్ వేసుకోవచ్చు. మనం బయట కొనే అయితే ఎంత నీళ్ళగా ఉంటాయి. దాంట్లో మళ్ళీ కొంచెం కూడా నీళ్ళు పోసుకోవడానికి ఉండదు. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కవర్లో అయితే ప్యాక్ చేస్తూ ఉన్నానండి. వీళ్ళకైతే అర కేజీ, ఇంకొకరికి కేజీ కావాలన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా అర కేజీ ప్యాకింగ్స్లలో అయితే వేసేస్తున్నానండి. వీటికి పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు. ఇలా మనం ప్యాక్ చేసుకున్న వాటన్నిటిని ఇలా కవర్స్ ఉంటాయండి, ప్యాకింగ్ కవర్లు, వాటిలో వేసేసుకొని కరెక్ట్గా జోకి ఇస్తే సరిపోతుందండి. ఇలా చిన్న బిజినెస్ని ఫస్ట్లో స్టార్ట్ చేయాలండి. ఫస్ట్లోనే ఇంత తక్కువ వచ్చేస్తున్నాయి అమౌంట్ అనేది అనుకోవద్దండి. కనీసం మనం నానబెట్టుకున్న పప్పు మందం వచ్చినా మనకు లాభమే కదండి. ఇంకా ఇలా చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఓపిక ఉండి సౌకర్యం ఉంటే మీరు ఏదైతే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తారో వాటితోటే చిన్న ఇడ్లీలు, దోశలు అలా ఒక చిన్న హోటల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇలా ఏ పని చేసినా మనం చాలా
నిజాయితీగా బోల్డ్ అని సంపాదించుకోవచ్చండి. ఇంతే కాదు, ఈ మధ్యలోనే ఒక 4 నెలల నుంచి హోమ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేశానండి. అది కూడా మంచిగా సక్సెస్గా రన్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీలో అన్నీ చూసుకోగలుగుతున్నాం. అండ్ దాంతోపాటు మనం కూడా ఆడవాళ్ళం ఏం చేయలేము అనైన వాళ్ళము ఇంట్లో పనులు చేసుకుంటూ ₹1 సంపాదించుకొని మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ప్రతిసారి ఒక చిన్న పినీస్తో సహా వాళ్ళని అడగాలంటే ఏం బాగుంటుందండి. మనకు కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి. మనం కూడా మన కాళ్ళ మీద నిలబడి అన్నీ సంపాదించుకోగలము, కొనుక్కోగలము అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఆ లెవెలే వేరు ఉంటుందండి. మన సొంత డబ్బులు అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఆ ఫీలింగ్ మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అలా అని ఏదో ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కాదండి, మనం కూడా సంపాదించుకోగలము పనులు చేసుకుంటూ అని మంచిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇడ్లీ దోశ బ్యాటర్ అమ్మడమే కాదండి, గ్రైండర్ ఎలానో ఉంది కదా, దాంట్లో కూడా ఇడ్లీ దోశ పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చళ్ళు అవి కూడా రుబ్బొచ్చండి. వాటికి కూడా అదొక బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పిండి మిల్లు గురించి వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఇంట్లో ఉంటూనే మన పని మనం చేసుకుంటూ ₹1 సంపాదించుకోవచ్చండి. ఈ బిజినెస్ ఐడియా ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.